కొందరు నాయకులకు పదవి లేకపోతే అనుచరులు కనిపించరు. ప్రజలతో అభిమానంగా మసులుకునే నాయకులకు మాత్రం జీవితాంతం ఆదరణ ఉంటుంది. ఇలా అభిమానుల ఆదరణ పొందుతున్న నాయకుల్లో విశాఖ సిటీలో మచ్చుకు వేపగుంటకు చెందిన సింహాచల దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు, పద్మశాలి సంఘ రాష్ట్ర కోఆర్డినేటర్ సూరిశెట్టి సూరిబాబు ఒకరు. తనతో పాటు అందరి ఆనందాన్ని కోరుకునే స్వభావం ఉన్న ఆయనకు 48వ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సింగరి సంజయ్ కుమార్, మంగళగిరి జనసేన ఇన్ఛార్జ్ గంజి చిరంజీవిరావు, ఏపీఎంఐసి కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ తదితర నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అభిమానులు విశాఖలో పలు చోట్ల ఘనంగా సన్మానించారు. సూరిబాబు దంపతులను ఆశీర్వదించారు. ఆయనలో మంచితనాన్ని అంతా గుర్తు చేసుకుని సంతోషాన్ని పంచుకున్నారు. ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో బిజ్జం వెంకట కృష్ణారెడ్డి సన్మానించారు. వేపగుంటలో గాజువాక పద్మశాలి సంఘ సభ్యులతో మాజీ కౌన్సిలర్ పప్పు రాజారావు శుభాకాంక్షలు తెలిపారు. విశాఖలో డైమండ్ పార్కు సమీప ఎగ్జిక్యూటివ్ ప్రైవేటు థియేటర్లో జరిగిన వేడుకలో ఆయన అభిమానులు కేక్ కట్ చేసి సందడి చేశారు. పూలమాలలతో ముంచెత్తారు. కష్టకాలంలో నిలబడే మంచి స్నేహితుడని అంతా కొనియాడారు. చాలా ఆప్తమిత్రుడు. ఎందుకంటే 2016 నుంచి కూడా ఆయన మాకు ఎన్నంటే ఉండి మాకు ఏ కష్టం వచ్చినా మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే ఎవరో కష్టం వచ్చినా సరే ముందు ఒక 6 వెళ్ళిపోదాం నడండి అనేసి మంచి వ్యక్తి. ఎంతవరకు ఇలాంటి మనిషిని మేము ఎక్కడ చూడలేదు. ముఖ్యంగా ఆయన చెప్పుకోవాల్సింది ఏంటంటే మా పద్మశాలి కమ్యూనిటీలో ఎవరికైనా ఆపద వచ్చినా ముందుగా గుర్తువచ్చి మన సూరిబాబు గారు. అలాంటి వ్యక్తి ఇలాంటి ఫుడ్ మరి ఎన్నో జరుపుకోవాలని 100 ఏళ్ళు అందరి తాలూకు ఆయుష్ పోషణ ఉండాలని ప్రార్థిస్తూ, నిజంగా సూరిబాబు ముద్దు స్వభావి, చెప్పాలి అంటే మంచి మనస్సు. ఎవరికి ఏ ఆపదున్నా నేను ఉన్నాను అని వెన్నుతట్టి ప్రోత్సహించి తన యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఎదుటివారికి చేదోడు వదోడుగా ఉంటూ ఏ కార్యక్రమం తలపెట్టినా దాన్ని దిగ్విజయంగా మనం చేకూర్చాలి అనే అభిలాషతో ముందుండి చేస్తుంటాడు. మా అన్నయ్యలో ఏంటంటే ఎవరైనా ఆపద ఉందంటే ముందుగా ఉండి ఆ కార్యక్రమం జరిపించి మొత్తం అంతా చేసిన తర్వాతే వెళ్తాడు అన్నయ్య. ఏదైనా నేను ఉన్నానని చెప్పి మా అందరికి భరోసా ఇస్తాడు అన్నయ్య. సార్లో గ్రేట్ ఏంటంటే తన సింహాచల బోర్డు మెంబర్ రాకముందు మాకేంటి తెలిసేది కాదు. ఆయన వచ్చిన తర్వాత ఇంచుమించు నేను ఉన్నానని చెప్పి ప్రతి ఒక్కరికి వీళ్ళు వాళ్ళు కులము మతం ఎవరు ఇబ్బంది లేకుండా నేను స్వామిని దర్శించుకుంటాను స్వామి అంటే దగ్గరుండి తీసుకెళ్ళి పంపించి తన దగ్గరుండి చేసుకుంటూ, రెండోది పార్టీలకి అతీతంగా నేనున్నాను ముందుకు వస్తూ తన ముందు నుండి మమ్మల్ని ప్రతి ఒక్కరి పేరు పేరున ఇతనిది అని చెప్పి ప్రతి ఒక్కరిని మమ్మల్ని అందరినీ పరిచయం చేసుకుంటూ తన ఎదుగుతూ మమ్మల్ని అందరినీ ఎదిగించే వ్యక్తిగా నాకు అతనిలో ఉన్న మెయిన్ ఏంటంటే ఆ విషయం. మెయిన్ చెప్పుకోవడం ఏంటంటే ప్రతి మనిషి ఏంటి తనంతా తను ఎదుగుతూ పైకి వెళ్ళిపోతారు. అలా కాదు, తన చుట్టూ ఉన్నాం వాళ్ళందరినీ ప్రతి ఒక్కరితో ఎవరు వచ్చినా వాళ్ళకి పరిచయం చేస్తూ ఎదిగిస్తూ ఇక వీళ్ళున్నారు అని చెప్పి మమ్మల్ని ప్రతి ఒక్కరి పేరున పనిచేసి వాళ్ళందరి దగ్గర ప్రతి దానికి మాకు ఇవ్వాల్సిన వెయిట్ ప్రతి ఒక్కరికి ఇస్తూ ఆ రెస్పెక్ట్ని పెంచుకెళ్తూ ఈరోజు మేము ఆల్రెడీ ఇంత ఎలివేషన్ అయ్యామంటే గురువు గారి. ఒక సూరిబాబు గారు అంటే ఒకటి కాదు, ఒక వృక్షం. అది ఎలా ఉంటుందంటే చిగురించే ఆకులన్నీ కూడా ఎదగాలని కోరుకునే వ్యక్తి. అలాంటి సూరిబాబు గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను